వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కాశీ మజిలీ కథలు చెప్పుకుంటున్నాం కదా, సిరీస్. అన్న తమ్ముడు కలుస్తున్నారని చెప్పుకుంటున్నాం. భార్యతో సహా ఆ గ్రామంలో స్థిరపడిపోయాడు విజయుడు. ప్రధానమంత్రి అయ్యాడు. తన పేరుతో కట్టించినటువంటి ఒక అన్నదాన సత్రంలో భోజనాల ప్రోగ్రాం ఎలా ఉందో చూడడానికి వెళ్ళి ఆ ముష్టి వాళ్ళ మధ్యలో, అంటే ఈ భోజనాలకి అభ్యాగతులు అతిథుల మధ్యలో కూర్చుని ఒక బికారిలాగా కనపడుతున్న తన తమ్ముడు భానుని చూసి తెల్లపోయాడు. ఇదేమిటి నాయన ఇలా అయిపోయావు, క్షత్రియ కుమారుడివి, కనీసం నీ శక్తియుక్తులు చూపించైనా ఏదైనా చేయొచ్చు, కానీ ఇట్లాగా బికారిగాడు అయిపోయావు, ఇలా అయిపోయావని తమ్ముడిని కావలించుకుని ఏడ్చాడు. తీసుకొచ్చుకున్నాడు తన దగ్గరికి. చక్కగా మంచి బట్టలు స్నానం చేయించాడు, మంచి బట్టలు కట్టించి భోజనం పెట్టించి, ఎక్కడికి వెళ్ళావు, ఏం జరిగింది ఏమిటి అంటే, వీళ్ళని నాన్న ఎందుకు పంపించాడు, భార్యను వెతుక్కోవటం కోసం పంపించాడు. అదే పాయింట్, ఇంకా అంతకంటే ఏం లేదు. అందరూ ఒకరే కాకుండా ఎవరి భార్యను వాళ్ళు వెతుక్కోండి అన్నాడు. ఈ విజయుడికి తను వచ్చిన 11వ రోజునే భార్య దొరికేసింది. ఈ భానుడు ఒక సత్రంలో చేరాడు, ఒక ఊరెళ్ళి చేరేసరికల్లా అక్కడ ఎవరో ఒక 4-5 పరిచయం అయ్యారు. ఏదో మాటల మధ్యలో వీడు ఒక్క రవ చిన్న అమాయకుడు అనమాట. అమాయకుడు అంటాను కూడా వెళ్ళలేదు, ఒక చిన్న తెలివి తక్కువతనం. అమాయకత్వం డిఫరెంట్ కేటగిరీ. ఈ తెలివి తక్కువతనంతో నేను పలానా రాజుగారి అబ్బాయినని, భార్యను వెతుక్కుంటూ బయలుదేరానని చెప్పేసి తన దగ్గర బోల్డ్ డబ్బు ఉందని ఆ 4గురికి ఇచ్చేసాడు. హింట్ ఇచ్చేసరికి వాళ్ళు ఏం చేశారు, ఒక అందమైన అమ్మాయిని చూపించారు. ఒక బ్రహ్మాండమైన అందగత్తి ఉంది, ఆ అమ్మాయి కూడా వివాహయోగ్యమైన వయసున్న అమ్మాయి అని చెప్పి చూపించారట. అతను చెప్తున్నాడు అనమాట. చాలా అందమైన అమ్మాయిని చూపించారు. నేను అసలు అమ్మాయి సౌందర్యానికి పడిపోయాను, ఎలాగైనా ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాను. అయితే ఆమె వచ్చి నన్ను పలకరించింది, మాట్లాడింది, అన్నీ అయినాయి. చాలా అందంగా ఉంది. సో ఎంత అందగత్తో, రాజకుమార్తెలు కూడా అంత అందంగా ఉంటారు. దాని తోడు చక్కగా నాట్యం చేస్తుంది, వీణ వాయిస్తుంది, పాట పాడుతుంది, ఎన్నో లక్షణాలు. సరే, ఆ అమ్మాయితో పరిచయం చేసుకున్నాను. వివాహమే కదా, ఏముంది, మా ఇంటికి వచ్చేసేంటి, వివాహం చేసుకుందాం. గాంధర్వ వివాహం ఎలాగో ఉంది. వివాహం అంటే మనకు మళ్ళీ శుభలేఖలు అసొత్తించాలి, బట్టలకి షాపింగు, మళ్ళీ మధ్యలో వీడియో ఇవి అవన్నీ, ఆ వ్యవహారాలు ఏం లేవు అప్పట్లో. గాంధర్వ వివాహం అంటే ఆడమగా కలిసి ఓ చోట ఉంటే అదే వివాహం. ఖర్చు లేదు, పైసా, హాయిగా ఈవెంట్ మేనేజ్మెంట్లో ఆ బాలలు లేకుండా హ్యాపీగా అయిపోతుంది. వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంట్లో. కొన్ని నెలలు గడిచాయి. వాళ్ళకి అవసరమైనప్పుడల్లా డబ్బు ఇచ్చాడు ఇతను. డబ్బు దశకం అంతా ఆమెకు స్వాధీనపరిచేశాడు. తన డబ్బు తన భార్యదే కదా మరి. అక్కడి నుంచి పరిచయం చేసిన స్నేహితులు ఆమె దగ్గర నుంచి ఏం తీసుకున్నారో ఇతనికి తెలియదు. ఒకరోజు ఇతను నిద్ర లేచేసరికల్లా ఆ పిల్ల తల్లి వచ్చింది. నాయన, నీ దగ్గర డబ్బులు ఏం లేవు, మొత్తం డబ్బంతా అయిపోయింది, ఇక నువ్వు మా ఇంటి నుంచి బయటికి వెళ్ళింది అనేసరికల్లా, అదేమిటి మీ ఇంటి నుంచి బయటికి వెళ్తావు, నా భార్య ఆమె, మేము ఇద్దరం కలిసి ఉన్నాము, ఆమె నా భార్య కదంటే, భార్య ఏమిటి గడుదుగుడ్డు, భార్య కాదు, మా అమ్మాయి గణిక, ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళతో ఉంటుంది, నువ్వు ఇచ్చిన డబ్బు ఇవాళ దాకా సరిపోయింది, ఇక నీకు మాకు కుదరదు, వివాహం పేరు కూడా లేదు మా దగ్గర, నువ్వు ఉంటే ఉన్నట్టు, వెళ్ళిపోతే వెళ్ళిపోయినట్టు, డబ్బులు అయిపోయినాయి కాబట్టి ఇక నువ్వు వెళ్ళిపోవాలి. ఇతను ఆ భార్య కోసం అటు ఇటు వెతుకున్నాడు, భార్య అమ్మని దొరకలేదు. ఈ ఇన్ని నెలలు ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా, ఎంత ఉత్సాహంగా, ఆహ్లాదంగా, బోల్డు రకాలుగా నడిచింది జీవితం. ఒక్క దెబ్బతో ఆకాశం మీద నుంచి కింద పడిపోయాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఆవిడ బయట గెంటేసింది ఇంచుమించుగా. పాత స్నేహితుల్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా వాళ్ళకి చెప్పాడు, వాళ్ళ అమ్మ చాలా దుర్మార్గురాలు, నా భార్య నాకు కాకుండా చేసింది, నా డబ్బంతా లాగేసుకున్నారు అని వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు చెప్పేసరికల్లా వాళ్ళు ఏమన్నారు, వాళ్ళకి ఈ ఊళ్ళల్లో అంతే నోయ్ అని చెప్పేసి ఇతని దగ్గరున్న అతను ఒక గుర్రం వేసుకొచ్చాడు, కత్తి కటారుతో వచ్చాడు. కత్తి గుర్రం అన్నీ వాళ్ళు ఓడలాక్కున్నారు. వాళ్ళు ఏమీ లేవు, బికారి అతను. కనీసం తను రాజకుమారుడిని చెప్పుకోదగిన పాస్పోర్ట్ కూడా అతని దగ్గర లేదు. ఏం చేస్తాడు, ఏమీ చేయలేక ఎలాగోలాగా తిరుగుతూ ఈ నగరానికి చేరాను, అన్నదాన సత్రాల్లో భోజనం చేస్తూ అని వాళ్ళ ఏడ్చాడు. నేను ఆశ్చర్యపోయాడు, అయ్యో ఇలా అయిందా నీ జీవితం, ఏం పర్వాలేదు, ఇంతకీ మన వాళ్ళని కలుసుకుందాం అనుకున్న సమయం దగ్గర పడింది, వెళ్ళిపోదాం, వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని కూడా చూసుకొద్దామని చెప్పి బయలుదేరి తీసారు. భార్యకి చెప్పాడు, హేమకి, మేము ఇద్దరం వెళ్ళొస్తాము, మా తమ్ముళ్ళు ఇద్దరు అక్కడికి వస్తారు, వీళ్ళు విజయుడు భానుడు, రాముడు చంద్రుడు రావాలి అవును అనేసరికల్లా ఆ అమ్మాయి ఏంటి, అదేమిటి నేను మాత్రం రావద్దా, మా అత్తారిల్లు నేను చూడొద్దా, మరుదుల్ని నేను చూడాలి కదా, అక్కడి నుంచి మీ ఊరు వెళ్ళిపోదాం, తర్వాత మళ్ళీ వద్దాం, మన ప్రధానమంత్రి పదవి ఎలాగో ఉండనే ఉంది, ఉంటే మీ రాజ్యంలో రాజ్యం చేసుకుందాం, లేదా మీ తమ్ముళ్ళు అక్కడ ఉంటారంటే మళ్ళీ మనం తిరిగి ఇక్కడికి రావచ్చు,
మా అమ్మ నాన్నను కూడా చూసి రావచ్చు ఒకసారి అని అన్నది. అనేసరికల్లా సరే ఏమన్నాడు, ఆ అమ్మాయిని కూడా బయలుదేరి తీశాడు. అయితే బాగా డబ్బులు ఉండటం వల్ల ఇతను భానుడు మోసపోయాడు. అందుకని ఏమనుకున్నారంటే సామాన్య వేషాల్లో వెళ్దాం అనుకున్నారు వీళ్ళు. ఓహో. సామాన్యమైన వేషాలు వేసుకున్నారు. కొద్దిగా కొంతమంది చిన్న పరివారాన్ని తీసుకుని గుర్రాలు వేసుకుని బయలుదేరారు. బయలుదేరి నా వెళ్తుండగా చాలా దూరమే ఉంది. ముందు ఈ అమ్మాయి హేమ వాళ్ళ ఊరికే 10 రోజులు ప్రయాణం చేశాడు విజయుడు. అక్కడి నుంచి 4 రోజులు ప్రయాణం చేశారు వీళ్ళున్న ఈ నగరానికి. మరి ఇంత వెళ్ళాలి కదా, మరి ఇంత మొత్తం అంతా ఈ దారంతా వెళ్ళాలి. పైగా 3 అయ్యారు. వీళ్ళకి పరిచారకులు కూడా కొంతమంది ఉన్నారు. దాంతో కొద్దిగా స్లో అయింది ప్రయాణం. మధ్యలో ఎక్కడో ఒక రోజు ఒక బ్రహ్మాండమైన తోటలో విడిది చేశారు. అక్కడ ఉండేసరికల్లా ఏదో భోజనాలు చేశారు. పరిచారకులంతా అవతలకి వెళ్ళిపోయారు. ఈ చంద్రుడు ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చంద్రుడు కాదు, భానుడు ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. విజయుడు భార్య పక్క పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. భార్య భర్త ఉన్నారు కదా. ఈ భానుడికి ఏమనిపించిందంటే, అవురా నేను ఇట్లా ఒంటరికి వాడిని ఉండటం ఏమిటి, నా డబ్బంతా పోవటం ఏంటి, నేను ఎంతో అందగత్తని దాన్ని ఎవరినో చూస్తే అదేమో నన్ను మోసం చేయటం ఏంటి, వీడికి అదృష్టం ఏమిటి, వెంటనే ఉంది. చక్కగా భార్య పక్కన కోకబులాడుతూ తిలకా గోరింకాళ్ళే ఉండటం ఏమిటని వీడిని చంపేసి ఆ అమ్మాయిని తీసేసుకోవాలనుకున్నాడు. ఓ దుర్మార్గం. ఒక్క క్షణంలో అలాంటి బుద్ధి పుట్టిందనమాట. మనసు ఎప్పుడు ఎలా చేస్తుందో తెలియదు కదా. ఏం చేశాడు, చట్టుకున్న ఒక కత్తి పట్టుకొని వచ్చి అన్నయ్యని కుతుకలో మెడలో కత్తి దించేశాడు. చచ్చిపడిపోయాడు అతను. ఈ అమ్మాయిని లాక్కెళ్ళిపోయాడు భానుడు. ఆ అమ్మాయి కేకలు పెట్టి, దుర్మార్గుడు మీ అన్నయ్యని చంపేస్తున్నావు ఏమిట్రా నువ్వు ఏమిటి ఈ పని ఎందుకు చేస్తున్నావంటే, మా అన్నయ్య కాదు మా అన్నకంటే బాగా నేను చూసుకుంటాను, వాడికంటే బాగా నేను చూసుకుంటాను, నువ్వు నాతో వచ్చేసేమని ఆ అమ్మాయిని పడలాక్కుని లాక్కెళ్ళిపోయాడు అంతే. ఇంకా లాక్కెళ్ళిపోయేసరికల్లా కాసేపు అయిన తర్వాత దూరంగా ఎక్కడ ఉన్న పరిచారకులు చూసేసరికల్లా చచ్చిన శవం కనపడేసరికి భయపడిపోయారు. ఏదో జరిగింది, ఏం జరిగిందో తెలియదు వాళ్ళకి. ఇప్పుడు శవం దగ్గర ఎవరుంటే వాళ్ళు ఇదవుతారు కదా, వాళ్ళు నేరస్తులు అయిపోతారు. దాంతో పని వాళ్ళు తలా ఒక పక్కకి పారిపోయారు. కొందరు కూడబలుకుని పారిపోయారు, కొందరు ఎవరి దాటి వాళ్ళు పారిపోయారు. ఇంతలో ఏమైంది, వీళ్ళు దిగినటువంటి తోట ఒక ఔషధ వనం. ఆ ఊరి వైద్యుడు ఒక ఆయన ఈ తోటలోంచి రకరకాల మూలికలు సేకరిస్తాడు. ఆయన అటువైపు వచ్చి చూసేసరికల్లా ఆయన దగ్గరికి వచ్చి పరిశీలించి చూస్తే వీడి మెడలో కత్తి దిగిపోయింది, విగత జీవుడుగా కనపడుతున్నాడు కానీ వాడి ప్రాణాలు ఇంకా పోలేదు. కుతుక పూర్తిగా తెగల. ఓహో. లోపల నాడి కొట్టుకుంటుంది. చెక్కమని ఏం చేశాడు ఆయన, వనం అంతా గాలించి కొన్ని రకాల ఇవి కూడా మందులు పట్టుకొచ్చి బాగా నూరి పట్టి ఆ మందు పట్టించి తర్వాత కత్తి తీశాడు. ఆ మందు మహత్యమో ఆ వైద్యుడి చేయదో ఇతనికి కాస్త స్పృహ వచ్చింది. స్పృహ వస్తే ఇప్పుడు నాయన ఎవరు నువ్వు, ఏమిటి నీ సంగతి, ఎవడో నీ మెడలో కత్తి దించాడు, దించిన వాడెవడో దించి లాగితే చచ్చిపోయేవాడివి, నువ్వు కత్తి ఉంచాడు కాబట్టి నువ్వు బతుకున్నావు. ఆ కత్తి దించాడు, ఇంకోళ్ళు ఎవరైనా లాగేసినా ఇతను చచ్చిపోయేవాడు. ఆ పరిచారకులు పారిపోయారు. వచ్చిన వైద్యుడు జాగ్రత్తగా చేశాడు. డాక్టర్లు హ్యాండిల్ చేయటమే వేరేగా ఉంటుంది కదా. ముట్టుకుని చూసుకున్నాడు, 4 పక్కలా చూసి అప్పుడు తీశాడు అతను. నువ్వు బతుకున్నావు, ఇంతకీ నిన్ను ఎవరు పొడిచారు, ఏం జరిగింది. ఎవరు పొడిచారంటే వెళ్ళాం పొడిచిందో తమ్ముడు పొడిచాడో అర్థం కాల ఇతనికి. ఓహో. అతను ఆ మాటల్లో ఉన్నాడు. పక్కనే కూర్చున్న వాళ్ళు పక్కన ఆనుకుని కూర్చున్న పెళ్ళాం మెళ్ళో ఇలా కత్తి దించిందో పక్కన ఇటు పక్క నుంచి ఎవరన్నా దించారో తెలియక సరే ఆ వైద్యుడు చేసిన వైద్యంతో మెల్లిగా కోలుకుని భార్య కనపడలేదు, తమ్ముడు కనపడలేదు. ఇప్పుడు నేను వాళ్ళని ఏమని వెతకను, ఎక్కడికని వెతుకుతాను. అందుకని ఏమనుకున్నాడంటే ఎక్కడైతే గుర్తు పెట్టుకుని తాము వెళ్ళారో అక్కడికి వెళ్దామని తమ ప్రాంతానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ హేమాభానుడు ఏమయ్యాడో తర్వాత వస్తుంది కదా. ఇతను అక్కడికి వెళ్ళాడనమాట విజయుడు. తమ పూర్వం సంకేతం పెట్టుకున్నారు అన్నదమ్ములు. ఆ సంకేత ప్రాంతానికి వెళ్ళేసరికల్లా అక్కడికి ఒకే ఒకడు వచ్చాడు, చంద్రుడు. ఇంకెవరు భానుడు రాలేదు, వీడేమయ్యాడో తెలీదు, రాముడు కూడా రాలేదు, చంద్రుడు ఒక్కడే వచ్చేసరికల్లా అన్న అని కావలించుకున్నాడు. వచ్చావా, ఎట్లా ఉన్నావు, ఏమిటి, వాడేడి, నువ్వు ఒక్కడవా వచ్చావా, పెళ్లి చేసుకున్నావా, ఏదంటే ఇలా మొత్తం జరిగిన కథ అంతా చెప్పి ఇట్లా జరిగింది, భానుడు కూడా మాతో పాటే ఉన్నాడు, ఎవరో నన్ను పొడి చేశారు అనేసరికల్లా చంద్రుడు అన్నాడు, అవురా అన్నయ్య, భానుడే చేసుంటాడు రా, అది జ్ఞాతి వైరం చూపించాడు చూసావా, సవితితనం బయటపడింది.
ఓహో. నీ పక్కన మహాసౌందర్యవతి అయిన వదిన్ని చూసేసరికల్లా వాడికి కుళ్ళు బుద్ధి వచ్చేసి ఉంటుంది. వాడే ఆవిడని లాక్కుపోయి ఉంటాడు. నువ్వు ఆవిడ ప్రాణాలు కాపాడావు. ఆమె నిన్ను మోసం చేయదు సచిన. ఎందుకంటే అసలు చచ్చిపోవాల్సింది నువ్వు. ఆ పెట్టె తీయకపోతే ఆవిడ ఆ రోజే చచ్చిపోయేది. వాళ్ళే చనిపోవాల్సిన అవును. ఆవిడని నువ్వు బతికించావు. ఆమె నిన్ను మోసం చేస్తుందని నేను అనుకోను. ఖచ్చితంగా ఈ పని భానుడే చేశాడు. పైగా ఇంత బలశాలివి, నీ పక్కన కూర్చున్న ఆడది కత్తి పెట్టి ఇంత మెడ నరగలదా? ఎవడో బలమైన వాడు, మగవాడు, నిలబడి ఉన్నవాడు ఎవడో కొట్టాడు నిన్ను. ఉమ్. ఖచ్చితంగా భానుడి. పోనీ వేరే వాడు ఎవడైనా వస్తే తమ్ముడు పరిగెత్తుకు రావద్దు? ఉమ్. రాలేదు. వాడే పొడిచాడు కాబట్టి వాడు పారిపోయాడు. అమ్మాయిని తీసుకుని పారిపోయి ఉంటాడు. సరే చూద్దాం ఏం జరుగుతుందో, వెతుకుదాం వాళ్ళనని అని చెప్పేసరికల్లా ఈయన విజయుడు అడిగాడు చంద్రుడిని, ఏరా నాయన నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వేం చేసుకొచ్చావు, ఇంతకాలంలో ఏం జరిగిందంటే అప్పుడు చంద్రుడు తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఉమ్. చంద్రుడి కథ మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.